నాతో ఒక వ్యక్తి అన్నాడు, ఏమండి మీరు తెల్లటి బట్టలు వేసుకుంటారు ఎందుకని అని చెప్పని అడిగాడు. ఈ తెల్లటి వస్త్రాలు కొంతమందిలో నేను చూసి నేర్చుకోను. సేవ నేర్చుకునేదానికి వచ్చినప్పుడు ఈ తెల్లటి వస్త్రాలు ధరించాలి అన్నటువంటి విషయం ఆ రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు కూడా ఆరాధనకి కలర్లుగా వస్తుంటారు. నేను కూడా అదే మాదిరిగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే పాస్టర్ డేవిడ్ అయ్య గారు, మా ఆత్మీయ గురు, ఎప్పుడైతే ఆయన్ని ఆ వేదిక మీద నేను చూశాను, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కలర్లో ఉన్నారు, ఏమంటే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు రకరకాలైనటువంటి డ్రెస్సుల్లో ఉన్నారు. ఆ వేదిక మీద ఎవరికి ఇష్టమైనటువంటి ఆ యొక్క వస్త్రాలు వాళ్ళు ధరించారు. కానీ ఈ సమస్త నాయకుడు పాస్టర్ డేవిడ్ అయ్య గారు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి యాజక వస్త్రాలు ధరించాడు.